ఆర్టీసీ క్వార్టర్లో పోతాను. ఇదే ఆర్టీసీ క్వార్టర్లో ఎన్నిసార్లు నందమూరి బాలయ్య సినిమా చూశాను, ఎన్నిసార్లు పెట్టానో నాకే తెలియదు, లెక్కలేని సార్లు. ఇక్కడ కూర్చొని మీ అందరూ చేరుతుంటే నాకు అదో గుర్తొస్తుంది బాలబాబాయ్ సినిమాకి. ఇక్కడ పనుల పేపర్లన్నీ చూస్తాను, ఎన్నిసార్లు చూసి నేనే తెలవలేనో నాకే తెలియదు. మళ్ళీ ఈ చోటకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీ అందరినీ మళ్ళీ ఇలా నిల్చొని మీ అందరి ముందు నిల్చొని మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. మొన్న మధ్య నాకు జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ద్వారా సినిమా కొంచెం బ్రేక్ అయిందే తప్ప అభిమానంతో నా అనుబంధం ఎప్పుడు బ్రేక్ అవ్వదు. మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి ఆదరణ వల్ల ఒక తల్లి కడుపున పుట్టలేదు, రక్తం పెంచుకొని పుట్టలేదు, అభిమానం ఒక్క చిన్న ఒక్క అనుబంధంతో నన్ను ఇంతగా ఆశ్రయిస్తున్నారు, ఇంత ఆశీర్వదిస్తున్నారు, ఇంత అనురాగాన్ని చూపిస్తున్నారు. ఏ జన్మలో మీ అందరూ రెండో తీర్చుకుంటానో తెలియదు, తప్పకుండా తీర్చుకుంటాను ఏదో రోజు. బహుశా ఇలాంటి మంచి సినిమాలు తీసి మీ అందరూ అభిమానులు రెండోని తీర్చుకుంటానేమో మన దేవుని మనసారా కోరుకుంటూ 2 సంవత్సరాలు ఆగాను ఈ పేరెంతల కోసం. ఈ రోజు దొరికింది. కడుపు ఆకలిగా ఉన్నప్పుడు మీ అందరూ కలిసి సినిమాను ఆదరించి కడుపు నిండా భోజనం పెట్టారు. 2 సంవత్సరాల నాతో పాటు మీరు ఆగారు. ఈ రోజు మీ అందరూ కడుపు నిండుతానని నేను అనుకున్నా. నిండుతారా? బాగా నిండేసినట్టుంది, ఎనర్జీ బాగుంది మీ అసలు. అలాగే ఏ జన్మలో చేసుకున్న రెండవ ఇలాంటి శ్రేయోభిలాషులందరూ నాకు తగ్గుతూ ఉన్నారు, నా దగ్గరకు వస్తున్నారు, నాతో ఉంటున్నారు. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా మా వినయ్ అన్న హ్యాట్రిక్ సాధించేశాడు. ఆదిత మొదలెట్టాడు, సాంబత 2 విక్కిచ్చాడు, అదృష్టం 3 విక్కిచ్చాడు. ఇది ఒక్క హ్యాట్రిక్ తో కాదు, ఇంకా 10 హ్యాట్రిక్ తో ముగించాలని మీ అందరి సమక్షంలో వినయాన్ని కోరుకుంటున్నాను. మరి అలాగే నా ప్రొడ్యూసర్లు, నా శ్రేయోభిలాషులు ఎంతన్నా నానన్న గురించి మాట్లాడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. అందుకే వాళ్ళ గురించి చాలా బాగా ప్రొడ్యూస్ చేశారని మాత్రం చెప్తాను. చారీ లాంటి క్యారెక్టర్ ని సృష్టించిన మా కోన వెంకట్కి, అలాగే నన్ను అంత అందంగా చూపించిన మా చోటమ్మకి, సినిమాను అంత అద్భుతంగా కట్ చేసిన గౌతమ్ రాజు గారికి, డైరెక్షన్ టీమ్ కి, సినిమాలో పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణునికి, ఈ సినిమాకి పేరు పెట్టిన మన మీడియా ప్రతినిధులకి, మీడియాకి అందరికి ఇంకోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలా కాదు ఏమిటయ్యా శాంత నాటకాలయ్యాక ఆర్టీసీ కాన్ఫరెన్స్ మనందరూ కలిసి ఇంకోసారి మీ అందరికీ శిరస్సు వంచుకొని పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ఈ సినిమా